హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో మేము బక్రీద్ పండగ ఎలా చేసుకున్నామో చూపిస్తున్నానండి. సో ఈద్ రోజు మార్నింగే ఫస్ట్ మా ఈద్ నమాజ్తో స్టార్ట్ అవుతుంది కదా. సో మా ఇంటి బ్యాక్ సైడే మసీద్ ఉంది. అదిగోండి, మా హస్బెండ్ వెళ్తున్నారనమాట నమాజ్ చదువుకోవడానికి. సో మీకు తెలుసు కదా, జెంట్స్ మసీద్కి వెళ్తారు, లేడీస్ ఇంట్లోనే చదువుకుంటాం. ఆల్రెడీ కొంచెం లేట్ అయింది, సో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మాకు ఇంటికి చాలా దగ్గరండి మసీద్. సో ఆయన వెళ్ళిపోయారు, ఇంకా నేను ఇంట్లోనే నమాజ్ చేసుకున్నాను. సో ఇది నమాజ్ చేసుకున్నాక మా నాజుకి విష్ చేస్తున్నాను అనమాట. నమాజ్ చేసే వీడియో తీయడం అవ్వలేదండి. ఇంకా నమాజ్ తర్వాత నాజుని రెడీ చేసేసాను. సో అంటే అలా కొంచెం రీల్స్ అలా ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. సో అలా పోజ్ ఇస్తుంది. हिंदी दिखा तेरी, वाह। बैंगल्स किधर ली नाजू? क्राफ्ट बाजार में ली। हिंदी दिखा पवांग की हल्लू। उठ को एक बार ड्रेस दिखाओ, उठ जाओ एक बार। किधर ली माय ड्रेस? हमें किधर लिए थे? अनलिमिटेड। ఇంకా ఇద్దరం రెడీ అయిపోయాం కదా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఇంకా రెడీ అయిపోయాం అన్నమాట. ఈద్ అంటే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటామండి. డాడీ ఎలాగో లేరు కదా, సో మా సిస్టర్ మేము అందరం మమ్మీ దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాము. సో బయలుదేరామన్నమాట. మమ్మీ దగ్గరకు వచ్చేసాము. మమ్మీకి ఈద్ ముబారక్ చెప్తున్నాను. నాజు కూడా చెప్పింది. ఇంకా ఈద్ అంటే సేమియా స్పెషల్ కదండి. మా మమ్మీ చాలా బాగా చేస్తారు, యాజ్ యూజువల్ బాగా చేశారు. మా డాడీకి కూడా చాలా ఇష్టం అండి మా మమ్మీ సేమియా అంటే. ఇంకా చాలా వేడిగా ఉంది, అందరం ఇంకా ఏసీ వేసుకొని కూర్చొని పోయాం రూమ్లో. మా నాజు ఏదో డ్యాన్స్ చేసుకుంటుంది చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. చున్నీ వేసుకొని ఏదో డ్యాన్స్ చేసేస్తుంది. చాలా వేడిగా ఉందండి, ఏసీ అలా ఆన్ పెట్టుకొని ఇంకా అలా ఉన్నాము. దానికి ఆ డ్రెస్ చాలా నచ్చింది అనమాట, అంటే అంత గుచ్చడం లేదు. సో ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. చున్నీ కూడా నచ్చింది, చున్నీ వేసుకొని డ్యాన్స్ అనమాట. ఇంకా చికెన్ బిర్యానీ చేశారండి, పాపం మమ్మీ ఒక్కరే చేశారు. చికెన్ బిర్యానీ అండ్ అదేంటి గోంగూర కట్టి భాజీ అంటాము, కొంచెం రాయితా. సో ఇక్కడ మా సిస్టర్ మిక్స్ చేస్తుంది బిర్యానీ అంతా. ఇదిగోండి రెడీ. చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. నాకు బయట బిర్యానీ అంత నచ్చదు, మా మమ్మీ బిర్యానీయే ఇష్టము. చాలా బాగుంది. అండ్ ఇవి అల్లావి, అంటే అల్లాకి సంబంధించినవి ఫ్రేమ్స్ పెడుతున్నారండి. అంటే మా డాడీ ముందెప్పుడో అవి ఓన్లీ అంటే ఆ షీట్స్ తెచ్చారంట. సో మా తమ్ముడు వాటిని ఫ్రేమ్స్ చేయించమంటే మా చెల్లి వాళ్ళు చేయించారండి. బాగున్నాయి ఆ ఫ్రేమ్స్. సో అవి పెడుతున్నాం అనమాట, ఈద్ కూడా కదా అని. ఇది చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. అంటే షైనింగ్గా బాగున్నాయి కదా ఫ్రేమ్స్.
సో అలా ఇల్లు చూపిస్తున్నాను నార్మల్గా. ఆ ఫ్రేమ్స్ వల్ల ఒక రిలీజియస్ లుక్ వచ్చింది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో హాల్ మొత్తం. అండ్ మా డాడీ తెచ్చినవి కదా, కొంచెం స్పెషల్గా అనిపించింది ఈద్ రోజు పెట్టడం. సో ఇంకా అలా వీడియో తీశాను నార్మల్గా. అండ్ మా మమ్మీ వాళ్ళ టెర్రస్ మీద టచ్ మీ నాట్ ప్లాంట్ ఉందండి, చాలా పెద్దగా ఉంది అది. సో కాసేపు అలా దాంతో స్పెండ్ చేశాము, వీడియో తీశాను. ఇదిగోండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, దాన్ని ముట్టగానే అదంతా ఇలా ముడుచుకుపోతుంది ప్లాంట్. చాలా పెద్దదైపోయింది అది. ఇంకా లంచ్ తర్వాత ఆ ఎండకి తట్టుకో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఐస్ క్రీమ్ తింటుంది నాజు, అసలు వదలదండి, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. సో ఐస్ క్రీమ్ తిని కొంచెం చల్లబడ్డారనమాట పిల్లలు. అలా ఏసీ వేసుకొని ఆ ఏసీ రూమ్లోనే ఉన్నామండి ఈవినింగ్ వరకు. బయటకు అసలు వెళ్ళలేకపోతున్నాం, చాలా ఎండగా ఉంది వైజాగ్లో. సో అలా ఇంకా మా నాజు అండ్ హస్సుకి వాళ్ళ పిన్ని, మా చిన్న చెల్లి వాళ్ళ హస్బెండ్, మా చిన్న చెల్లి చిన్న గిఫ్ట్స్ తెచ్చారనమాట, స్వీట్స్ లాగా. సో అవి చూపిస్తున్నారు. మా నాజు డ్రెస్ మార్చేసింది, ఇంకా ఉండలేకపోయింది. సో ఆ గిఫ్ట్స్ అలా చూపించమన్నాను నేనే, ఊరికే వీడియో తీద్దామని చెప్పి. పిల్లలకి బాగుంటుంది కదండి, అందరూ పెద్దవాళ్ళు అంటే గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అడగకుండానే. చిన్నప్పుడు ఆ బెనిఫిట్స్ ఉంటాయి కదా. చూపించమన్నాను, అంటే లోపల అవి జెమ్స్ లాగా షుగర్ కోటెడ్ చాక్లెట్స్ లాంటివి ఉంటాయి కదా అవి. ఇంకా ఈవినింగ్ అలా అంటే ఎక్కడికి బయటకు వెళ్ళలేదండి, ఎండ వల్ల చాలా వేడిగా ఉంది. సో ఇంక మేము హౌసీ ఆడడం మొదలెట్టాము. మా తమ్ముడి డిమాండ్ అనమాట, మా తమ్ముడికి కొంచెం ఇంట్రెస్ట్. సో అంటే మేము కూడా ఎంజాయ్ చేస్తాం సరదాగా అలా. సో హౌసీ మొదలెట్టాము. ఇంకా అలా అంటే డిన్నర్ టైం వరకు ఆడామండి. మా నాజు చూడండి మధ్యలో కూర్చొని ఏదో ఆడుకుంటూ ఉంటుంది పాపం, దానికి తెలీదు ఎలా ఆడాలి అని, ఏదో అలా కాయిన్స్ పెట్టుకొని ఆడుకుంటూ ఉంటుంది. సో అలా స్పెండ్ చేసామన్నమాట. మీలో ఎంతమంది ఆడతారండి హౌసీ, కామెంట్ చేయండి. సో ఇలా ఫ్యామిలీతో బక్రీద్ సెలబ్రేట్ చేసుకున్నామండి. సో అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.